ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామానికి మొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రాంతానికి రావడానికి, మీ మధ్యలోకి రావడానికి యేసయ్యను ప్రేమించి నన్ను ప్రేమించి అవకాశాన్ని అనుగ్రహించినటువంటి పాస్టర్ గారు, అభిషేకులైనటువంటి పాస్టర్ గారు, ఒక జోసఫ్ బాబు గారిని బట్టి దేవునికి వందనాలు. వారికి నా యేసయ్య నామంలో, యేసు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. సంఘానికి, సంఘ కుటుంబాలకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరి యొక్క ప్రార్థనను బట్టి వందనాలు. యేసయ్యకు వందనాలు. మీకు నా కృతజ్ఞతలు. యేసయ్య కృప చూపించి సజీవంగా మీ మధ్యలోకి నడిపించారు. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు పరిశుద్ధాత్ముడు బయలుపరిచేటువంటి సత్యాన్ని తెలుసుకుందాం. నేటి అంశము, ఎవరు దేవుని ఆత్మచేత నడిపించబడాలి అని కోరుకుంటున్నారు. పరిశుద్ధ గ్రంథం నుండి రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 14వ వచనాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నేను చదువుతానమ్మా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు ఎందురు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన యేసయ్య, నీకు వందనాలు. ఇంతవరకు నీ కృప మా పైన, కుటుంబాలపైన, సంఘాలపైన ఉంచి సజీవ సాక్షులుగా ఉంచినందుకు, నీ సన్నిధికి నడిపించినందుకు నీకు వందనాలు. ఇంతవరకు ఆరాధన చేయడానికి, ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మడ సహాయం దయచేసావు. నీకు వందనాలు. నీవు అభిషేకించిన వాక్యముతో, నీ యొక్క ఆత్మతో మమ్మలను బలపరుస్తున్నందుకు, మాలో విశ్వాసాన్ని పెంచి మాలో ఆశీర్వాదాన్ని కలుగజేస్తున్నందుకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని ఈ స్థలం నుండి మా జీవితాల నుండి యేసు ప్రభు నామములో దూరపరుస్తున్నాము. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభు నామములో వాక్యపు ఆశీర్వాదం కొరకు సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం, నేటి వాగ్దానము, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఎవరు దేవుని ఆత్మచేత నడిపించబడాలి అని కోరుకుంటున్నారు? ఈ ప్రశ్న పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. యేసు ప్రభువు వారి లోకానికి వచ్చింది నశించిపోతున్నటువంటి ఆత్మలను వెదకి రక్షించడానికి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. నశించిపోతున్నటువంటి ఆత్మలను వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చి ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నారు. ప్రియమైనటువంటి సంగమా, దేవుడు తన యొక్క ప్రేమను బయలుపరిచారు. మానవ జాతికి తన ప్రేమను బయలుపరిచారు. తన యొక్క చిత్తాన్ని, ప్రణాళికను బయలుపరిచారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. యోహాను సువార్త 3:16లో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్మ మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. తండ్రి తన ప్రేమను, తన ప్రణాళికను, తన చిత్తాన్ని మానవ జీవితాలలో మానవులకు కలుగ చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించిన వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరధారిగా మన మధ్యలో నివసించారు. 33.5 సంవత్సరాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నివసించారు. ప్రేమైనటువంటి సంఘమా, ఈ లోకములో మానవుడు అనుభవిస్తున్నటువంటి బంధకాల నుండి విడిపించడానికి, మానవుడిని పాపము నుండి విడిపించడానికి, శాపము నుండి విడిపించడానికి, అంధకారం నుండి విడిపించడానికి, చీకటి నుండి వెలుగులోకి నడిపించడానికి మార్గాన్ని చూపినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన సర్వస్వమును సిలువలో అప్పగించి తండ్రి ప్రేమను మానవులకు చూపించి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రేమైనటువంటి సంఘమా, యేసు ప్రభుల వారు మనకి మార్గాన్ని చూపినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి ప్రేమను బయలుపరిచినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో భారము ఉన్నది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో పరిశుద్ధత ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో అభిషేకం ఉన్నది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు.
ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో నివసించినటువంటి కాలంలో తన శిష్యులను పిలిచి వారికి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఆలోచనను, దర్శనాన్ని విడుదల చేయడం జరిగింది. ప్రేమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులను పిలిచి వారికి వాళ్ళు చేయవలసినటువంటి బాధ్యతలను, చేయవలసినటువంటి పనిని వారికి అప్పగించడం జరిగింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లూకాసు వార్తలో 24వ అధ్యాయంలో 49వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూలోకములో నివసించినటువంటి కాలంలో తన శిష్యులతో చెప్పినటువంటి మాట, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచిండుడని వారితో చెప్పాను. శిష్యులను పిలిచి వారితో సెలవిస్తున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు, మీరు యెరూషలేము వెళ్ళండి, యెరూషలేము అనే పట్టణములో మీరు ఎదురు చూడండి, నిరీక్షించండి, ప్రార్థనలో ఉండండి. దేని కొరకు? పైనుండి శక్తిని పొందుకునేంత వరకు. మీకు శక్తి కావాలి, మీకు జ్ఞానము కావాలి, మీకు అభిషేకము కావాలి. కాబట్టి మీరు పైనుండి శక్తిని పొందుకునేంత వరకు మీరు వేచి ఉండండి, పట్టణములోకి వెళ్ళండి, మీరు ఎదురు చూడండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. మీరు సాక్షులుగా జీవించాలి అని వారిని బలపరుస్తూ ఉన్నారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ప్రేమైనటువంటి సంఘమా, శిష్యులలో అనేక రకాలైనటువంటి ఆందోళనలు, అనేక రకాలైనటువంటి భయాలు ఉన్నాయి. కారణం, ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు, నేను శిలువ మరణానికి వెళ్ళబోతున్నాను, నన్ను చంపుతారు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు బయలుపరిచినప్పుడు వాళ్ళంతా దుఃఖపడ్డారు, ఆందోళన చెందారు, భయపడ్డారు. ఏమి చేయాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమా, ఈరోజు విశ్వాసులు తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నారు. ఈ లోకంలో అనేక రకాలుగా నడిపింపు వస్తూ ఉంటుంది. మనసు చేత నడిపించబడతాం, శరీరం చేత నడిపించబడతాం, లోకములో ఉన్న ఆత్మ చేత నడిపించబడుతున్నాం, లోకాత్మ చేత నడిపించబడటం అనేక రకాలుగా మనం వింటూ ఉన్నాం. అయితే విశ్వాసులు నడిపించబడవలసింది వాక్యము చేత నడిపించబడాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంగమ, ఎప్పుడైతే వాక్యము చేత పరిశుద్ధాత్మ చేత నడిపించబడతామో అప్పుడు ఏం కలుగుతుంది అంటే, మొదటిగా భారాన్ని మనం కలిగి ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి భారం, నశించిపోతున్నటువంటి ఆత్మల యొక్క భారాన్ని మనం పొందుకుంటాం. ప్రియమైనటువంటి సంగమ, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు రెండవసారి అతి త్వరలో ఈ లోకములోకి రాబోతున్నారు. ఈ లోకములోకి వచ్చిన తర్వాత సిద్ధమైనటువంటి సార్వత్రిక సంఘములు, విశ్వాసములను తన సన్నిధికి, తన ఇంటికి తీసుకొని వెళతారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధికి, తండ్రి ఇంటికి వెళ్ళటానికి మార్గాన్ని చూపినటువంటి దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. యేసయ్య రెండవసారి రాబోయే ముందుగా ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి కుటుంబము కూడా యేసయ్య రాజ్యము కొరకు వాడబడాలి, తండ్రిని మహిమపరచడానికి, సంఘ క్షేమము కొరకు, ఆత్మల సంపాదన కొరకు ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగపడాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకు మనలో ఏముండాలి? మనము లోకానుసారముగా నడిపించబడకూడదు, శరీరానుసారముగా నడిపించబడకూడదు. లోకానుసారమైన ఆత్మ, సాతాను యొక్క ఆత్మ చేత నడిపించబడకూడదు. మనము నడిపించబడవలసింది వాక్యము చేత నడిపించబడాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడినప్పుడు మనలో భారం కలుగుతుంది, నశించిపోయేటువంటి ఆత్మల ఎడల భారం కలుగుతుంది. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు ఏమని తెలియజేస్తున్నాడు అంటే, ఈ లోకములో అనేక మంది నశించిపోతున్నారు, కాబట్టి వారిని సత్యములోకి నడిపించడానికి వారి కొరకు ప్రార్థన చేయండి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో 38వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకోడని తన శిష్యులతో చెప్పాను.
శిష్యులకు ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు, ఈ లోకంలో కోత విస్తారముగా ఉన్నది, నశించిపోతున్నటువంటి ఆత్మలు వేలగా కోట్లుగా ప్రజలు ఉన్నారు, అంధకారములో, చీకటిలో, పాపములో, సాతానులో బంధించబడి ఉన్నారు. వారికి విడుదల వాక్యము ద్వారా కలుగుతుంది, యేసయ్య కృప ద్వారా కలుగుతుంది. అయితే ప్రకటించవలసిన వారు కావాలి. క్రీస్తు ప్రేమను ప్రకటించేవాడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు సాక్షులుగా జీవించడానికి ఇష్టపడేవాళ్ళు కావాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవాళ్ళు కావాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమా, అదే సత్యాన్ని ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో 10వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభులు వారు చెప్పారు, తన శిష్యులను పిలిచి వారికి సెలవిచ్చారు, సత్యం దొంగతనం చేయటానికి, దోచుకోవటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి వస్తాడు. అయితే నేనైతే జీవమును అనుగ్రహించటానికి, సమృద్ధిని నేను అనుగ్రహించటానికి నేను వచ్చి ఉన్నాను అని మంచి గొర్రెల కాపరి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. గొర్రెలకు నేను జీవం ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. నేను మంచి గొర్రెల కాపరిని అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. సమృద్ధిగా కలుగుటకు యేసయ్య ఇచ్చేటువంటి జీవము సమృద్ధిగా ఉంటుంది. అది శాశ్వతమైనది. సమృద్ధి గల జీవమును ఇవ్వటానికి యేసు ప్రభులు వారు వచ్చి ఉన్నారు. నిత్య జీవాన్ని ఇవ్వటానికి, పరలోకము ఇవ్వటానికి, నిత్యము మనతో ఉండటానికి, ప్రభు యేసుక్రీస్తు వారు ఉన్న స్థలానికి తీసుకొని వెళ్ళటానికి ప్రభు యేసుక్రీస్తు వారు మార్గాన్ని చూపిన సత్యవంతుడైనటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రియమైనటువంటి సంఘమా, ప్రతి విశ్వాసికి దర్శనాన్ని అనుగ్రహించడానికి, భారాన్ని అనుగ్రహించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు ఈరోజు మనతో తెలియచేస్తున్నాడు. యేసు ప్రభు వారి ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులను పిలిచి వారితో సెలవిచ్చారు. ఏమని సెలవిచ్చారు అంటే, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో 8వ వచనంలో వారితో సెలవిస్తున్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణం కాబోయే ముందుగా వారితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చినటువంటి మాటలు ఏమిటి అంటే, ప్రియమైనటువంటి సంగమా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. శిష్యులతో యేసు ప్రభువు వారు సెలవిస్తున్నారు. అంటే ప్రతి విశ్వాసి అనే స్థానం నుండి శిష్యులుగా మార్చబడాలి, తయారు చేయబడాలి పరిశుద్ధాత్మ ద్వారా. ప్రేమైనటువంటి సంఘమా, ప్రతి కుటుంబములో శిష్యులు తయారు చేయబడాలి. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు, ప్రతి భర్త, ప్రతి భార్య, ప్రతి ఒక్కరూ కూడా శిష్యుల స్థానాన్ని, అభిషేకాన్ని, పిలుపును, నడిపింపును పరిశుద్ధాత్మలో కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు శిష్యులను పిలిచి వారితో సెలవిచ్చినటువంటి మాట ఏమంటున్నారంటే, యోహాను సువార్త 16వ అధ్యాయంలో 26, 27 వచనాల్లో శిష్యులను బలపరుస్తూ, ధైర్యపరుస్తూ యేసు ప్రభువు వారు సెలవిచ్చినటువంటి మాటలు, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నారు కనుక మీరును సాక్ష్యమిద్దరు. 3.5 సంవత్సరాలు ప్రభు అయిన యేసుక్రీస్తుతో శిష్యులు ఉన్నారు. వాళ్ళతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, మీరు కూడా సాక్ష్యం చెప్తారు, పరిశుద్ధాత్ముడు మీకు సహాయం దయచేస్తారు. మీరు శక్తిని పొందుకున్నాక, అభిషేకాన్ని పొందుకున్నాక మీరు నా గురించి సాక్ష్యం చెప్తారు. అంటే యేసు ప్రభు గురించి మీరు సాక్ష్యం చెప్తారు. యేసు ప్రభు యొక్క మరణము గురించి, పునరుత్థానము గురించి, యేసు ప్రభులో ఉన్న జీవము గురించి, రక్షణ గురించి, తండ్రి ప్రేమ గురించి మీరు ప్రకటించాలి, మీరు సాక్ష్యము చెబుతారు అని యేసు ప్రభు వారు తన శిష్యులను పిలిచి బలపరిచిన సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన తరువాత మనకి మార్గాలు బయలుపరచబడతాయి. దేవుని యొక్క మార్గాలు, దేవుని పని కొరకు మార్గాలు తెరవబడతాయి.
గల్ఫ్ దేశాల్లో నేను నివసిస్తూ ఉన్నాను. 27 సంవత్సరాల కిందట గల్ఫ్ దేశానికి వెళ్ళి ఉన్నాను. అక్కడ చక్కగా మంచిగా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో దేవుని యొక్క కృప నా మీదకు వచ్చి ఉన్నది. దేవుని యొక్క ఆత్మ చేత, శక్తి చేత నింపబడటం జరిగింది. అప్పుడు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి దేవుని యొక్క పని చేయడానికి ఒక తీర్మానం చేసుకోవటం జరిగింది. పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా నాతో మాట్లాడటం ప్రారంభించారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించు అని ఆ వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడినప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టి సువార్తను ప్రకటించడం ప్రారంభించాను. గల్ఫ్ దేశాల్లో, ముస్లిం దేశాల్లో అక్కడ సువార్తను ఇంటింటి సువార్త చేయకూడదు, వీధుల్లో సువార్తను ప్రకటించకూడదు, సభలు పెట్టకూడదు, బహిరంగంగా ప్రకటించకూడదు. ప్రకటిస్తే అది శిక్షకు పాత్రలు అవుతారు. అక్కడ చట్టాలు అంగీకరించవు. అందువలన ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఎవరికి చెప్పాలో తెలియనటువంటి స్థితిలో, అయోమయ పరిస్థితుల్లో, దిక్కుతోచని నిస్సహాయ స్థితిలో నేను ఉన్నప్పుడు నాకు మార్గాలను తెలియచేసింది, నాకు మార్గాన్ని చూపింది వాక్యమై ఉన్నటువంటి యేసు ప్రభువారు. ఎక్కడైతే నశించిపోతున్నటువంటి ఆత్మలు ఉన్నారో, ఎక్కడైతే కూలి పని చేసుకోవటానికి ఇండియా దేశం నుండి, భారతదేశం నుండి అనేక ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాల్లో కూలి పని చేసుకోవటానికి వేరువేరు పనుల కొరకు అక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళు ఉన్న స్థలాలకు, వారి దగ్గరకు యేసు ప్రభువు వారు నడిపించారు. ప్రేమైనటువంటి సంఘమ, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థనలు రహస్య స్థావరాల్లో, క్యాంపుల్లో, ఇళ్లలో ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. తలుపులన్నీ వేసుకుని రహస్యంగా ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రాంతాలకు తీసుకుని వెళ్ళటం, అక్కడ వారికి సువార్తను ప్రకటించటం, ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారికి అక్కడే బాప్తిజాలు ఇవ్వటం, ఆ విధంగా పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉన్నాడు. ఆ విధంగా అనేక ప్రాంతాలలో అనేక మందిని రక్షణలోకి నడిపించడానికి, సువార్తను ప్రకటించడానికి మార్గాలు తెరవబడ్డాయి. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి భారతదేశానికి, ఇండియా రావడం జరిగింది. ఇండియా వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి స్థితిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భారాన్ని అనుగ్రహించారు, దర్శనాన్ని అనుగ్రహించారు. సర్వలోకములకు వెళ్ళాలి అంటే నశించిపోతున్నటువంటి ఆత్మల దగ్గరికి వెళ్ళాలి, అంటే దీవులకు వెళ్ళాలి, జాతుల దగ్గరకు వెళ్ళాలి. అండమాన్ నికోబార్ అనేటువంటి దీవులు ఉన్నాయి. అక్కడ మీకు అందరికీ తెలుసు, దాదాపు ఒక 20 సంవత్సరాల కిందట సునామీ వచ్చింది. అనేక వేల మంది చనిపోయారు. కొన్ని దీవులు మునిగిపోయాయి. ఆ సునామీకి ముందు ప్రియమైనటువంటి సంఘమ, ఆ ప్రాంతానికి వెళ్ళటానికి మార్గాలు తెరవబడ్డాయి. మద్రాసు వెళ్ళి ఒక షిప్ ఎక్కి టికెట్ కొనుక్కుని ఆ షిప్లో ప్రయాణం చేయడం జరిగింది. ఒక పెద్ద ఓడ. ఆ ఓడ 1500, దాదాపు 1400-1500 మందిని తీసుకొని వెళ్ళేటువంటి ఓడ. అందులో చాలా మొదటి అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు, ఆ విధంగా 7-8 అంతస్తుల వరకు ఉంటాయి. అందులోనే హోటల్ ఉంటుంది, అందులోనే గ్రోసరీ ఉంటుంది, షాప్ ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది పరిస్థితి. అక్కడ ఆ షిప్ ఎక్కిన తర్వాత ఒక రాత్రి, ఒక పగలంతా ప్రయాణం చేసి మద్రాసు నుండి అండమాన్ అనేటువంటి దీవికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉండి అక్కడ ఒక పాస్టర్ గారు ఆశ్రయాన్ని కలిగించారు. చర్చిలో ఉంటూ అక్కడ నుంచి వేరు దీవులకు వెళ్ళటానికి మార్గాలు తెరవబడ్డాయి. అక్కడ నుంచి మరలా షిప్ ఎక్కి ఒక రాత్రి అంతా ప్రయాణం చేసి నికోబార్ అనేటువంటి దీవికి వెళ్ళడం జరిగింది. అక్కడ సువార్తను ప్రకటించిన తర్వాత అక్కడ నుంచి మరలా మరొక ప్రాంతానికి వెళ్ళటానికి షిప్ వచ్చేంత వరకు ఎదురు చూసి ఓడ వచ్చిన తర్వాత మరలా టికెట్ కొనుక్కుని మరొక ప్రాంతానికి వెళ్ళటానికి సిద్ధపడటం జరిగింది. అయితే షిప్పుల్లో స్థలాన్ని కొనుక్కోవాలి. అంటే మనకు ఏ విధంగా అయితే ట్రైన్లో ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్ ఉంటాయో అదేవిధంగా షిప్పుల్లో కూడా అలా ఉంటాయి. టికెట్ కొన్న తర్వాత టికెట్తో పాటు మనకి ఆ సీటు కూడా ఇస్తారు, రిజర్వేషన్ ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది, అవకాశాలు ఉంటాయి. అయితే లోపల షిప్లో సీట్ లేదు, రిజర్వేషన్ లేదు. ఆ షిప్లో పనిచేసేటువంటి సీమ్యాన్, పనిచేసేటువంటి వాళ్ళు నన్ను గుర్తుపెట్టి, మాస్టర్ గారు మీ కొరకు స్థలం ఉంది రండి అన్నారు. వాళ్ళు ఉండేటువంటి స్థలాన్ని, వాళ్ళ యొక్క బెడ్ను నాకు ఇవ్వటం జరిగింది. వాళ్ళు తినేటువంటి భోజనాన్ని నాకు అందించడం జరిగింది. ఆ విధంగా షిప్లో ఉన్న వాళ్ళు నాకు సహాయం చేయటం జరిగింది. ఆ విధంగా ఆ నికోబార్ దీవి నుండి మరొక దీవికి వెళ్ళటం జరిగింది. ఆ విధంగా
ఒక దీవి నుండి మరొక దీవికి వెళ్ళటం, సువార్తను ప్రకటించడం ప్రారంభించాను. అక్కడ వాళ్ళంతా వేరు భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు, జాతులు, తెగలు ఉన్నారు. ఒక్కొక్క దీవిలో 1000 మంది, 200 మంది, 2000 మంది అలా ఉంటారు. వాళ్ళు కొంతమంది అర్ధనగ్నంగా ఉంటారు, బట్టలు వేసుకోరు, ఆ అడవుల్లో నివసిస్తూ ఉంటారు. అడవుల్లో దొరికేటువంటి వస్తువులు అక్కడ వాళ్ళు తింటూ ఉంటారు. పళ్ళు, పలహారాలు వాళ్ళకి దొరుకుతాయి, అవి తింటూ ఉంటారు. అక్కడ జంతువుల్ని చంపుకొని వాటిని కాల్చుకొని తింటూ ఉంటారు. చేపలు పట్టుకుని వాటిని కాల్చుకొని తింటూ ఉంటారు. అవి ఆ అడవులు అలా ఉంటాయి. ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ స్థానిక దీవిలో ఉన్నటువంటి అధికారి నన్ను పిలిచి నాకు సహాయం చేయడానికి ఒక వ్యక్తిని నాకు అప్పగించాడు. ఆ వ్యక్తి దగ్గర ఇంత పొడవు ఖడ్గం లాంటిది ఒక పెద్ద కత్తి ఉంటుంది. ఆ కత్తి తీసుకుని నాకు బాడీ గార్డ్లో ఉండేవాడు. ఆ అడవిలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి అతను నన్ను తీసుకుని వెళ్తూ ఉండేవాడు. నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. తను తీసుకుని వెళ్ళిన ప్రతి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు సువార్తను ప్రకటించడం జరిగింది. అనేక మంది చేతబడులు చేసేవాళ్ళ దగ్గరికి, భూత వైద్యుల దగ్గరికి అతను నన్ను తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ విధంగా దాదాపుగా 12 రోజులు అతనితో కలిసి ఆ యొక్క దీవిలో ఉండటం జరిగింది. ప్రేమైనటువంటి సంగమ, ఆ విధంగా సువార్తను ప్రకటించిన తర్వాత మళ్ళా పడవ వెక్కి మరొక దీవికి వెళ్ళటం జరిగింది. ఒక 2 గంటలు ప్రయాణం చేయటం జరిగింది. ఆ 2 గంటల ప్రయాణంలో ఆ యొక్క పడవ సముద్రంలో ఉండేటువంటి ఒక పెద్ద రాతిని గుద్దటం జరిగింది. అప్పుడు పడవలో ఉన్న వాళ్ళు కొంతమంది నీళ్ళలో పడిపోవడం జరిగింది. నాకు ఈత రాదు, కానీ యేసయ్య మహాకృపను బట్టి నేను నీళ్ళలో పడిపోలేదు. నేను అలానే ఉండిపోయాను. పడిపోయిన వాళ్ళని ఆ పడవలో ఉన్నటువంటి వాళ్ళు, జాలర్లు, వాళ్ళు వెళ్ళి వాళ్ళని పట్టుకుని తీసుకుని వచ్చారు. ఆ విధంగా వాళ్ళంతా పైకి వచ్చారు. తర్వాత ఆ యొక్క పడవ ఇంజిన్ ఆగిపోయింది. ఇంకా ముందుకు వెళ్ళడానికి లేదు, అవకాశం లేదు. చీకటి పడిపోయింది. చీకటిలో దారి ఏం తెలియట్లేదు. ఇక్కడ ఇంజిన్ ఆగిపోయింది. అది పరిస్థితి. అవతల వైపు నుంచి ఒక పడవ వస్తుంది. ఆ పడవలో ఉన్న వాళ్ళు ఒక ఖడ్గాన్ని చూపిస్తూ వస్తూ ఉన్నారు. ఈ పడవని గుర్తుపట్టి ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తాళ్ళతోటి ఈ పడవని కట్టేసి ఈ పడవని వాళ్ళు లాక్కుని వెళ్ళటం జరిగింది. ఆ విధంగా అర్ధరాత్రి అయ్యేసరికి మేము ఆ దీవికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి దీవిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంతో ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు చక్కగా అక్కడ ఉన్నటువంటి ఒక జంతువుని కాల్చి అక్కడ మాకు ఆహారాన్ని సిద్ధపరిచారు. ఆ విధంగా అక్కడ సువార్తను ప్రకటించడం జరిగింది. ప్రేమైనటువంటి సంఘమ, ఆ తర్వాత ఆ దీవిని వదిలిపెట్టి మరొక పడవకి మరొక ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఆ దీవిలో ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూసి భయపడుతూ ఉన్నారు. నన్ను ఆ దీవి యొక్క అధికారి ఒక ప్రాంతంలోకి తీసుకుని వెళ్ళి, నీతో వచ్చినటువంటి వ్యక్తి ఎవరు, ఎందుకు తీసుకొచ్చావని నన్ను అడిగారు. ఆ వ్యక్తి నాతో పాటు ఉన్నటువంటి ఒక బాడీ గార్డ్, మరొక దీవిలో ఉన్నటువంటి వ్యక్తి నాకు సహకారిగా అందించారు ఈ వ్యక్తిని అని చెప్పాను. అప్పుడు ఆ స్థానిక గూడెం యొక్క అధికారి ఏమంటున్నాడంటే, ఆ వ్యక్తి చేతబడులు చేసేటువంటి వ్యక్తి, మనిషి యొక్క శవాలను తినేటువంటి వ్యక్తి, మనిషి ఎముకలతో చేతబడులు చేస్తాడు. అలాంటి వ్యక్తితో సహవాసం ఏంటి, ఆ వ్యక్తితో ఇక్కడ రావటం మంచిది కాదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు అని చెప్పారు. ఈ దీవిలో ఉండాలి అంటే, సువార్తను ప్రకటించాలి అంటే ఆ వ్యక్తిని పంపించేయాలి, లేదా మీరు కూడా వెళ్ళిపోవాలి అని చెప్పారు. అప్పుడు నేను చెప్పాను, ఆ వ్యక్తితో నేను చెప్తాను, మాట్లాడతాను, పంపిస్తాను అని చెప్పాను. ఆ విధంగా ఆ వ్యక్తికి ప్రార్థన చేయటం, పంపించడం జరిగింది. ఆ వ్యక్తి ప్రార్థన నేర్చుకున్నాడు, సువార్తను విన్నాడు. ఆ వ్యక్తి యేసయ్య కొరకు నిలబడటానికి ఒక తీర్మానం తీసుకున్నాడు. ఆ విధంగా ఆ యొక్క దీవిలో సువార్తను ప్రకటించడానికి మార్గాలు తెరవబడ్డాయి. ఆ తర్వాత ఆ దీవి నుండి మరొక దీవికి, అలా అనేక దీవులకు వెళ్ళటానికి మార్గాలు తెరవబడ్డాయి. చివరికి ఆ యొక్క నికోబార్ యొక్క దీవి నుండి ఆఖరి దీవి క్యాంపుల్ బే అంటారు, లేదా కమోటా అంటారు. ఆ దీవికి వెళ్ళి అక్కడ ఒక నెల ఉండటం జరిగింది. నికోబార్లో ఒక నెల ఉండటం జరిగింది. అక్కడ సువార్తను ప్రకటించిన తర్వాత తిరిగి మళ్ళా నేను రావటం జరిగింది. ఈ యొక్క మెయిన్ ల్యాండ్ అంటే అండమాన్కి రావటం జరిగింది. అండమాన్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ నేను ఉన్నటువంటి గల్ఫ్ దేశాలకు తిరిగి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మార్గాలను మరలా యేసయ్య బయలుపరిచారు.
అనేక దేశాలను చూపించారు, దర్శనాన్ని అనుగ్రహించారు. ప్రేమైనటువంటి సంఘమా, శిష్యులకు ఏ విధంగా అయితే అభిషేకాన్ని పొందుకున్నాక, శక్తిని పొందుకున్నాక అనేక ప్రాంతాలకు, దేశాలకు, యెరూషలేము వదిలిపెట్టి వాళ్ళు చెదిరిపోయి సువార్తను ప్రకటించడానికి, యేసు ప్రభు గురించి తెలియచేయడానికి వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు. అదేవిధంగా నేను కూడా వేరువేరు ప్రాంతాలకు వెళ్ళడానికి, వేరువేరు దేశాలు వెళ్ళడానికి మార్గాలు తెరవబడ్డాయి. ఒకసారి ఒక దేశం వెళ్ళడం జరిగింది. ఆ దేశం ముస్లింల దేశం, మహమ్మదీయుల దేశం. అక్కడికి వెళ్ళిన తర్వాత మసీదులోకి వెళ్ళటానికి ప్రేరణ కలిగింది. అక్కడ వాళ్ళు మాట్లాడేటువంటి భాష అజర్బైజానీ భాష. ఆ భాష నాకు రాదు. అయితే ఆ భాషలో తర్జుమా చేయడానికి ఒక వ్యక్తిని యేసయ్య పంపించారు. పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తికి తెలియచేశారు. ఆ వ్యక్తి వచ్చి పాస్టర్ నేను సహాయం చేస్తాను, ట్రాన్స్లేట్ చేస్తాను అని చెప్పారు. తర్వాత కరపత్రాలను, ఇంగ్లీష్లో ఉన్న కరపత్రాలను అజర్బైజానీ భాషలో టైపింగ్ చేయడానికి, వాటిని జిరాక్స్ కాపీలు చేయడానికి, వాటిని పంచడానికి ఆ వ్యక్తి నాతో ఉండి వేరువేరు ప్రాంతాలకు తీసుకుని వెళ్ళడానికి సహకరించారు. ఆ తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి మసీదుకి వెళ్ళాలి అని చెప్పాను. ఆ మసీద్ దగ్గరికి వెళ్ళబోయే ముందుగా ఆ వ్యక్తి సెలవిచ్చాడు. ఎందుకు వెళుతున్నావు అని అడిగాడు. అడిగినప్పుడు నేను చెప్పాను, అక్కడ యేసయ్య ప్రేమను ప్రకటించాలి అని చెప్పాను. అతను ఏమన్నాడంటే, అక్కడికి వెళితే వాళ్ళు చంపేస్తారు, మీతో పాటు నన్ను కూడా చంపేస్తారు అని చెప్పారు. అధైర్యపడవద్దు, భయపడవద్దు. ఒక టూరిస్ట్గా ఆ వ్యక్తి వచ్చాడు, నా పని టూరిస్ట్గా నేను ఆ పని చేస్తున్నాను చెప్పు అని చెప్పాను. సరే, అతను లోపలికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని రా అని చెప్పాను. అతను లోపలికి వెళ్ళి, మసీదు లోపలికి వెళ్ళి అనుమతి తీసుకొని బయటకు వచ్చి రమ్మంటున్నారు అని చెప్పి నన్ను తీసుకుని వెళ్ళాడు లోపలికి. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులతో, అక్కడ ఉన్నటువంటి ముల్లాలతో, మతాధికారులతో మాట్లాడటానికి, వాక్యం చెప్పడానికి యేసయ్య మార్గాలు తెరిచారు. మసీదులో ప్రార్థన చేయడానికి యేసయ్య మార్గాలు తెరిచారు. ఆ విధంగా ఆ ప్రాంతం వదిలిపెట్టి మరొక ప్రాంతానికి రావడానికి మార్గాలు తెరవబడ్డాయి. ఆ విధంగా ఆ ప్రాంతం వదిలిపెట్టిన తర్వాత ఇక ఆఫ్రికా ఖండానికి వెళ్ళడం ప్రారంభించాను. 2003వ సంవత్సరంలో ఆఫ్రికా ఖండం వెళ్ళడం జరిగింది. అక్కడ 60 రోజులు 150 మందికి శిష్యులుగా తయారు చేయడానికి టీం ద్వారా మార్గాలు తెరవబడ్డాయి. అక్కడ 60 రోజులు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆ యొక్క టాంజానియా దేశం నుండి, జాంజిబార్ అనేటువంటి ద్వీపం నుండి కెన్యా దేశం వెళ్ళడం జరిగింది. కెన్యా దేశంలో 60 రోజులు ట్రైనింగ్ క్యాథలిక్ రిట్రీట్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. వేరు ప్రాంతాల నుంచి క్యాథలిక్స్ వచ్చి ఉన్నారు, అనేక జిల్లాల నుండి వచ్చి ఉన్నారు. ప్రేమైనటువంటి సంగమ, ఆ బురుండి అనేటువంటి ఒక దేశం నుండి ఒక వ్యక్తి కూడా వచ్చి ఉన్నారు. అక్కడ ట్రైనింగ్ అయిపోయింది. అక్కడ కొంతమంది బాప్తిజం తీసుకున్నారు. ఆ తర్వాత సంఘ స్థాపన జరిగింది. ఆ తర్వాత కెన్యా దేశం నుండి బురుండి దేశం వెళ్ళడం జరిగింది. బురుండి దేశం వెళ్ళిన తర్వాత బురుండి దేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఉన్నటువంటి స్థలానికి వెళ్ళడం జరిగింది. ఆ వ్యక్తి ఒక చిన్న రేకుల షెడ్లో ఒక రూమ్లో ఉంటూ ఉన్నాడు. దానికి టాప్ ఉండదు, తర్వాత అక్కడ టాయిలెట్స్ ఉండవు, వీధి టాయిలెట్స్ వాడుకోవాలి. అది ఆ పరిస్థితి. అతను ఒక అనాథ. కానీ యేసయ్య పిలుపుని పొందుకుని యేసయ్య పని చేయాలనేటువంటి ఒక భారం ఆ వ్యక్తిలో ఉన్నది. ఈ యొక్క 60 రోజులు ట్రైనింగ్ అయ్యాడు. ఇక ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి రెఫ్యూజీ క్యాంప్స్, ఒక దేశం నుంచి మరొక దేశానికి తరలి వెళ్ళినటువంటి రెఫ్యూజీస్, వాళ్ళ ప్రాంతంలో తను సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అతనికి ఆ స్థానిక దేశ భాష, ప్రక్క దేశం యొక్క భాష రెండు కూడా అతనికి వచ్చు. సరే, ఆ ప్రాంతాలకు తీసుకుని వెళ్ళు అని చెప్పాను. పరిశుద్ధాత్ముడు నడిపించాడు. ఆ వ్యక్తిని నిలబెట్టాడు. ఆ ప్రాంతంలో ఒక ఖాళీ స్థలానికి తీసుకుని వెళ్ళాడు. ఖాళీ స్థలాన్ని చూసిన తర్వాత ఆ స్థలం మీద చేసి ప్రార్థన చేసి చెప్పాను, ఈ స్థలాన్ని యేసయ్య నీకు అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ మందిరం కట్టబడుతుంది, ఇక్కడ అనాథుల కొరకు ఆశ్రమం కట్టబడుతుంది, ఇక్కడ స్కూలు కట్టబడుతుంది, ఈ ప్రాంతాల్లో సేవ బలంగా జరుగుతుంది అని యేసయ్య చెప్పినటువంటి మాటలు తనకి బయలుపరచడం జరిగింది. ఆ విధంగా ప్రియమైనటువంటి సంఘమ, ఆ ప్రాంతంలో యేసయ్య మహాకృపను బట్టి అక్కడ సంఘాలు స్థాపించబడ్డాయి. అతను ఒక అనాథ. ఈరోజు 50 సంఘాలు ఉన్నాయి. ఇల్లు కట్టించడం జరిగింది, స్కూలు కట్టించడం జరిగింది, మందిరం కట్టించడం జరిగింది. ఇప్పుడు యేసయ్య మహాకృపను బట్టి 50 సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు అతను ఒక బిషప్, ఆ దేశానికి ఒక బిషప్. యేసయ్య మహాకృప
ఎవ్వరూ లేనటువంటి స్థలంలో, ఎవరు వెళ్ళనటువంటి స్థలంలో మార్గాలు తెరవబడ్డాయి. ఆ విధంగా సువార్తను ప్రకటించడానికి మార్గాలు తెరవబడ్డాయి. ఎన్నుకోబడిన, ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తులతో సహవాసం చేయడానికి, యేసయ్య పనిలో పాలిభాగస్తులు కావడానికి అనేక మందిని యేసయ్య తీసుకురావడం జరిగింది. ప్రియమైనటువంటి సంగమా, ఆ యొక్క బురుండి దేశానికి ప్రక్క దేశమే బోర్డర్ కొంగు అని ఒక దేశం ఉంటుంది. ఆ దేశంలోకి వెళ్ళటానికి అనుమతులు కావాలి, వీసా కావాలి. వీసా లేకుండా, అనుమతి లేకుండా బోర్డర్ క్రాస్ చేయడానికి యేసయ్య మార్గాలు తెరిచారు. ఆ చెక్ పోస్టుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగారు, ఎక్కడికి వెళుతున్నామంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చెరసాలకు వెళ్ళాలి అని చెప్పాను. అయితే వాళ్ళు ఏమన్నారంటే అనుమతి ఉందా అని అడిగారు. లేదు అని చెప్పాను. మరి ఎలా వెళ్తామన్నారు. అప్పుడు నా పక్కన ఉన్నటువంటి ఆ పాస్ గారు చెప్పారు, మేము వెంటనే అక్కడ లోపలికి వెళ్ళి ఆ చెరసాలలో సువార్తను ప్రకటించి వస్తామని చెప్పారు. అప్పుడు ఈ బోర్డర్లో ఉన్నటువంటి ఆ యొక్క అధికారులు ఏమన్నారంటే, ఈ బోర్డర్ క్లోజ్ చేస్తాం సాయంత్రం 6 గంటలకి. ఈ 6 గంటల లోపు వస్తే మీ యొక్క పాస్పోర్ట్ మీకు తిరిగి ఇస్తాం, లేకపోతే మీకు 2వ రోజు వరకు మీరు వెయిట్ చేయాలి అని చెప్పారు. మేము ఓకే అని చెప్పి అలాగే అని చెప్పేసి మేము ఆ బోర్డర్ దాటి, ఆ చెక్ పోస్ట్ దాటి మేము లోపలికి వెళ్ళడం జరిగింది. కొంగో అనేటువంటి దేశంలో ఆ ప్రాంతం పేరు యువీరా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాం. ఆ ప్రాంతంలో చెరసాల అధికారుల దగ్గరికి వెళ్ళి అక్కడ అనుమతి తీసుకుని లోపలికి వెళ్ళడానికి, సువార్తను ప్రకటించడానికి మార్గాలు తెరవబడ్డాయి. ప్రియమైనటువంటి సంగమా, అక్కడ అనేక మంది ఖైదీలు ఉన్నారు. అక్కడ ఒకే టాయిలెట్ ఉంటుంది, లోపల కరెంటు ఉండదు, ఒక్క పూటే వాళ్ళు భోజనం పెడతారు. అలాంటి పరిస్థితి. వాళ్ళు అనేక మందిని చంపినటువంటి, హత్యలు చేసినటువంటి జీవిత ఖైదీలు ఆ యొక్క చెరసాలలో ఉన్నారు. ఒక దేవుని యొక్క బిడ్డలు అక్కడ ఉన్నారు. అక్కడ అనేక మంది నేరస్తులు ఉన్నారు. వాళ్ళ మధ్యలో సువార్తను ప్రకటించడానికి, యేసయ్య ప్రేమను ప్రకటించడానికి మార్గాలు తెరవబడ్డాయి. అక్కడ సువార్తను ప్రకటించిన తర్వాత అదే చెరసాలలో బైబిల్ పాఠశాల నిర్వహించడం జరిగింది. ఆ 12 రోజులు ఆ యొక్క బైబిల్ పాఠశాల వారి మధ్యలో ఆ చెరసాలలో జరిగించిన తర్వాత మీలో ఎంతమంది బాప్తిజం తీసుకుంటారో అని అడిగినప్పుడు ఖైదీలందరూ కూడా మేము తీసుకుంటామని సిద్ధపడ్డారు. జైలు అధికారుల యొక్క అనుమతి తీసుకొని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక నది ఉన్నది. ఆ నది పేరు తంగానికా లేక్. ఆ నదిలో బాప్తిజాలు ఇవ్వటానికి మేము సిద్ధపడ్డాం. టీంతో కలిసి ఒక వ్యాన్ నిండా ఖైదీల్ని, ఒక 12 మందిని ఎక్కించుకొని వాళ్ళు అక్కడికి వచ్చి ఉన్నారు. ఆ నది దగ్గరకు వచ్చారు. మేమంతా నదిలో నిలబడి ఉన్నాం. ఖైదీలు వచ్చిన తర్వాత ఆ ఖైదీలతో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు గన్స్ తీసుకుని వాళ్ళు వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ మేము ఆ ఖైదీలకు బాప్తిజాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వస్తుంది అని మేము అక్కడే ఉండి ఎదురు చూస్తూ ఉన్నాం. 2వ బ్యాచ్ రాలేదు. పోలీసులు వచ్చారు. వచ్చి ఏమన్నారంటే, అధికారులు, జైలు అధికారులు అనుమతి ఇవ్వటం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఖైదీలు జీవిత ఖైదీని అనుభవిస్తూ ఉన్నారు. చాలామంది హత్యలు చేసిన వాళ్ళు ఉన్నారు, అనేక నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈత వేసుకుని పారిపోతే వాళ్ళందరూ ఉద్యోగాలు పోతాయని వాళ్ళు భయపడుతున్నారు, అనుమతి ఇవ్వట్లేదు అని చెప్పారు. సరే, మేము వెళ్ళిపోయి ఆ రాత్రి అంతా ప్రార్థన చేసి అక్కడ ఉన్న స్థానిక సేవకులతో కలిసి, సంఘముతో కలిసి ప్రార్థన చేయడం జరిగింది. 2వ రోజు ఆ సేవకులు ఒక సలహా ఇచ్చారు. పిల్లలు ఆడుకునేటువంటి ఒక రబ్బరు తొట్టె తీసుకుని వచ్చారు. ఒక బెలూన్ తొట్టె తీసుకొచ్చారు. దానికి గాలితో నింపి, దాని నిండా నీళ్లు నింపి అది జైల్లో పెట్టి, జైల్లో 116 మంది ఖైదీలకు బాప్తిజం ఇవ్వడం జరిగింది. అంతకు ముందు రోజు ఒక 12 మంది. ఆ విధంగా 127 మంది ఖైదీలకు బాప్తిజం ఇవ్వడానికి యేసయ్య కృప చూపారు. ప్రియమైనటువంటి సంఘమా, మార్గాలు తెరవబడ్డాయి. తెలియని ప్రాంతాలలో మార్గాలు తెరవబడ్డాయి. అనుమతి లేని స్థలాల్లో మార్గాలు తెరవబడ్డాయి. కారణం, ప్రజలు దేవుని యొక్క బిడలు, దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క ప్రేమను వాళ్ళు చూడాలి, తెలుసుకోవాలి. దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కరూ వెళ్ళాలి. అంధకారంలో, చీకటిలో, బంధకాల్లో, పాపంలో ఉన్న మానవ జాతికి విడుదల అనుగ్రహించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆ విధంగా చెరసాల మార్గాలు తెరవబడ్డాయి. అక్కడి నుంచి మరొక దేశం వెళ్ళడం జరిగింది.
ఆ విధంగా ఒక దేశం వదిలిపెట్టి మరొక దేశం వెళ్ళటానికి యేసయ్య మార్గాలు చూపించారు. ప్రియమైనటువంటి సంగమా, అక్కడ నుంచి కెమరూన్ అనేటువంటి దేశం వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక సేవకుడు. 2003వ సంవత్సరంలో 60 రోజులు ట్రైనింగ్ పొందుకున్నటువంటి సేవకుడు. ఆ సేవకుడు ఆ టాంజానియా దేశంలోంచి బహిష్కరించబడి తన సొంత దేశానికి వచ్చాడు. టాంజానియా దేశంలో ఉన్నప్పుడు 7 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. జైలులో ఆయన ఒక ఖైదీగా ఉంటూ ఆ ఖైదీలకు కాపరిగా పనిచేశాడు. 500 మందికి పైగా బాప్తిజం ఇవ్వడానికి అవకాశం కలిగింది. ఆ విధంగా చెరసాలలో ఉన్న ఒక ఖైదీని ఒక కాపరిగా యేసయ్య అతన్ని వాడుకున్నాడు. ఆ తర్వాత విడుదలైన తర్వాత తన సొంత దేశానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. వాళ్ళ దేశం కెమరూన్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చెరసాల దగ్గరికి తీసుకుని వెళ్ళమని చెప్పాను. తీసుకుని వెళ్ళాడు. 5 చెరసాలలు మార్గాలు తెరవబడ్డాయి. జైలు అధికారులతో మాట్లాడి లోపలికి వెళ్ళి వాళ్ళకి కావలసినటువంటి రైసు, తర్వాత సోపులు, బట్టలు అన్నీ అందించి టీంతో కలిసి ప్రతిరోజు 1 గంట వాక్యం చెప్పడం జరిగింది. ఆ విధంగా 5 చెరసాల్లో ఉన్న వాళ్ళు అనేక మంది బాప్తిజం తీసుకోవడం జరిగింది. అదే పద్ధతి చెరసాలలో ఒక బెలూన్ తొట్టె తీసుకొచ్చి దాని నిండా నీళ్లు నింపి చెరసాలలో బాప్తిజాలు ఇవ్వటం జరిగింది. ఆ విధంగా బాప్తిజాలు ఇవ్వటం, సువార్తను ప్రకటించడం, శిష్యులను తయారు చేయటం జరిగింది. గడిచిన సంవత్సరంలో సియరా లియోన్ అనేటువంటి దేశానికి యేసయ్య నడిపించారు. అక్కడ ప్రిజన్ ట్రైనింగ్ సెంటర్లో, అక్కడ పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి సెంటర్లో బైబిల్ పాఠశాల నిర్వహించడం జరిగింది. అక్కడ ఒక 12 రోజులకి బైబిల్ పాఠశాల నిర్వహించడం జరిగింది. ఆ 12 రోజులకి ప్రతిరోజు మధ్యాహ్నం లంచ్, డిన్నరు 800 మందికి సిద్ధపరిచి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 12 రోజుల సమయంలో అనేక మంది బాప్తిజం తీసుకున్నారు. అక్కడే ఉన్నటువంటి ఒక చెరసాలలో కూడా మార్గాలు తెరవబడ్డాయి. జైలు లోపలికి వెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టి సువార్తను ప్రకటించడం జరిగింది. జైల్లో ఉన్నటువంటి ఖైదీలు 100 మందికి పైగా యేసయ్య మాటకు లోబడి విశ్వాసం ఉంచి బాప్తిజం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా చెరసాల పరిచర్య అయిపోయింది, బైబిల్ పాఠశాల అయిపోయింది. సియరా లియోన్ దేశం వదిలిపెట్టి అక్కడి నుంచి లైబీరియా అనే దేశం కారులో వెళ్ళడం జరిగింది. అక్కడ జరగవలసినటువంటి సేవను అనేక మందికి వివాహాలు చేయటం, అక్కడ సువార్తను ప్రకటించడం, అక్కడ వీధుల్లో మార్కెట్లో సువార్తను ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత అక్కడ బలహీనపడ్డాను. మలేరియా అనేటువంటి ఒక బలహీనత, అనారోగ్యం కలిగింది. ఆ దేశం నుండి నేను వచ్చేసాను. ఈ దేశానికి వచ్చాను. వచ్చిన 24 గంటల్లో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. హాస్పిటల్లో చేరిన తర్వాత 2 నెలలు హాస్పిటల్లో ఉండటం జరిగింది. ఒక 3 వారాలు వెంటిలేషన్లో ఉన్నాను, అంటే 3 వారాలు కోమాలో ఉన్నాను. ఆ తర్వాత 2 నెలలు పూర్తి అయిపోయిన తర్వాత హాస్పిటల్లోంచి నన్ను డిశ్చార్జ్ చేశారు. యేసయ్య మహాకృపను బట్టి అనేక సంఘాలలో, అనేక దేశాలలో సేవకులు, విశ్వాసులు చేసిన ప్రార్థన నాకు బలాన్ని చేకూర్చింది. ప్రియమైనటువంటి సంఘమా, ఆశీర్వాదాన్ని కలుగజేసింది. ఈరోజు సజీవంగా ఉన్నాను అంటే యేసయ్య మహాకృప, యేసయ్య పని ఇంకా చేయవలసి ఉన్నది. కాబట్టి యేసయ్య పనిని, యేసయ్య ఇచ్చినటువంటి ఆ దర్శనాన్ని పూర్తి చేయటానికి, యేసయ్య అప్పగించిన బాధ్యతలు నిర్వహించడానికి నేను ఇంకా సజీవంగా ఉన్నాను. ఈ విధంగా మీ మధ్యలోకి రావటానికి యూపీఎఫ్ కుటుంబము, తర్వాత స్థానిక సంఘ కాపరి అందరూ కూడా సహకరించి ఈ విధంగా యేసయ్య పనిలో ఉండటానికి, కలిసి పని చేయడానికి అవకాశాలు కల్పించారు. ప్రేమైనటువంటి సంఘమా, ఈ విధంగా సేవ జరుగుతూ ఉన్నది. అక్కడ చెరసాల నుండి యేసయ్య నన్ను విడిపించారు. మరణకరమైన రోగము నుండి నన్ను విడిపించారు. కారణం ఏమిటి అంటే యేసయ్యకు నేను కావాలి, నా జీవితము కావాలి. ప్రతి విశ్వాసి కుటుంబము యేసయ్యకు కావాలి. యేసు ప్రభువు వారు 2వసారి లోకములోకి రాబోతూ ఉన్నారు, త్వరలో రాబోతూ ఉన్నారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. మత్తయి సువార్తలో ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో 27వ వచనంలో, మనిషి కుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు.
అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. యేసయ్య రెండవసారి రాబోతున్నారు. ఎందుకు? ఫలాన్ని ఇవ్వటానికి, బహుమానం ఇవ్వటానికి. నీవు చేసినటువంటి పనికి, చేసినటువంటి కష్టానికి, యేసయ్య కొరకు, యేసయ్య రాజ్యము కొరకు, సంఘము కొరకు, ఆత్మల సంపాదన కొరకు నీవు చేసినటువంటి ప్రతి పనికి ప్రతిఫలాన్ని, బహుమానాన్ని ఇవ్వటానికి, జీతాన్ని ఇవ్వటానికి రెండవసారి యేసు ప్రభుల వారు రాబోతున్నారు. యేసు ప్రభుల వారు రెండవసారి రాబోయే ముందుగా మనం సిద్ధపడాలి. యేసయ్య పనిలో ఉండటానికి, యేసయ్యతో కలిసి పని చేయటానికి, సంఘముతో కలిసి పని చేయటానికి, దర్శనాన్ని పొందుకోవటానికి, పరిశుద్ధాత్మతో కలిసి పని చేయటానికి మనమంతా కూడా సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, యేసయ్య రాకడ అతి సమీపంగా ఉన్నది. ఏ సమయంలో ప్రభు వస్తారో ఎవరికి తెలియదు. ఈ లోకములో ప్రజలంతా కూడా వారి వారి యొక్క పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అయినప్పటికీ ప్రియమైనటువంటి సంఘమా, సత్యాన్ని తెలుసుకున్నటువంటి మీరు, నేను కూడా సత్యమునకు సాక్షిగా జీవించాలి. యేసయ్య ప్రేమను పొందుకున్నటువంటి ప్రతి విశ్వాసి, రక్షణ పొందుకున్నటువంటి ప్రతి విశ్వాసి కూడా సిద్ధపడాలి. ఒకటి, రాకడకు సిద్ధపడాలి. రెండవది, యేసయ్య పని చేయడానికి సిద్ధపడాలి. మూడవది, సంఘముతో కలిసి యేసయ్య పని చేయడానికి సిద్ధపడాలి. పరిశుద్ధాత్మతో కలిసి పని చేయాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన చేత నడిపించబడాలి, వాక్యము చేత నడిపించబడాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటువంటి సమయంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, వ్యతిరేకతలు కలుగుతూ ఉంటాయి. లోకములో, కుటుంబములో, సేవలో, పరిచర్యలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవటం జరుగుతుంది. వాటన్నిటినీ జయించడానికి, వాటన్నిటి నుండి బయటికి రావటానికి, ఆ ప్రతి సమస్య నుండి, ప్రతి బంధకము నుండి, ప్రతి వ్యతిరేకత నుండి, ప్రతి భయము నుండి, ప్రతి శోధన నుండి, ప్రతి ఆపద నుండి విడిపించటానికి యేసయ్య సిద్ధముగా ఉన్నారు. యేసయ్య శిష్యులకు సహాయం చేసిన రీతిగా యేసయ్య సెలవిచ్చి ఉన్నారు. సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని సెలవిచ్చున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆఖరి వచనంలో 20వ వచనంలో యేసయ్య అంటున్నారు, తన శిష్యులను పిలిచి ఆఖరి యొక్క పని, యేసయ్య శిష్యులకు అప్పగించినటువంటి పని, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ కైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసయ్య చెప్పారు. ఎవరితో చెప్పారు? శిష్యులతో చెప్పారు. ఈరోజు మీతో, నాతో సెలవిస్తున్నారు యేసయ్య. సదాకాలము మనతో ఉండేది యేసు ప్రభుల వారు. ఈ లోకములో మనం నివసించేది, ఈ శరీరంలో మనం నివసించేది 120 సంవత్సరాలు. ఆ 120 సంవత్సరాలు ఈ శరీరంలో నివసించిన తర్వాత ఆత్మ, జీవము ఈ శరీరాన్ని వదిలిపెడుతుంది. శరీరము మట్టిలో కలిసిపోతుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు రహస్య రాకడలో మధ్యాకాశంలో తన యొక్క దేవదూతలతో, దేవుని మహిమతో, తండ్రి మహిమతో వచ్చిన తర్వాత క్రీస్తునందున్నటువంటి మృతులు మొదటగా లెగుస్తారు. ఆ మీదట సజీవులమైన మనము రెప్పపాటున మార్పు చెంది మహిమ దేహముతో యేసయ్యను మధ్యాకాశంలో కలుసుకుంటాం. ప్రియమైనటువంటి సంఘమా, అది రహస్య రాకడ. ఆ రహస్య రాకడ అయిపోయిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత భూలోకంలో ఎత్తబడినటువంటి సంఘముతో, పరిశుద్ధులతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇజ్రాయేలు దేశంలో అడుగు పెడతారు. ఆ తర్వాత ఈ భూలోకాన్ని 1000 సంవత్సరాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిపాలన చేస్తారు. ఆ 1000 సంవత్సరాల్లో భూలోకంలో పాపం ఉండదు, మోసం ఉండదు, అన్యాయం ఉండదు, అక్రమాలు ఉండవు, సాతానుడు ఉండడు, చీకటి ఉండదు, దురాత్మలు ఉండవు, దయ్యాలు ఉండవు. ప్రేమైనటువంటి సంఘమా, సాతానుడు బంధించబడతాడు ఒక 1000 సంవత్సరాల వరకు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మొదటి 5 వచనాల్లో ఆ సత్యాన్ని మనం చూస్తాం. ఆ తరువాత భూలోకంలో 1000 సంవత్సరాలు యేసయ్య పరిపాలన ఉంటుంది. పరిశుద్ధులందరూ కూడా కలిసి యేసయ్యతో ఈ భూలోకంలో 1000 సంవత్సరాల పరిపాలనలో ఉంటారు. అదే మొదటి పునరుత్థానం. ఆ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులు అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, యేసయ్యతో ఉండటానికి, యేసయ్య పని చేయటానికి, రహస్య రాకడలో ఎత్తబడేటువంటి సార్వత్రిక గుంపులో, సార్వత్రిక సంఘములో, పరిశుద్ధుల సహవాసములో ఉండటానికి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రతి కుటుంబము యేసయ్యకు కావాలి. ప్రతి విశ్వాసి యేసయ్య పని కొరకు వాడబడాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు.
ఏ వయసులో ఉన్నవారైనప్పటికీ, ఏ స్థితిలో ఉన్నవారైనప్పటికీ, ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. కారణం, నీవు కావాలి, నీ జీవితం కావాలి, నీ కుటుంబము కావాలి, యేసయ్య పని కొరకు కావాలి, యేసయ్య రాజ్యము కొరకు కావాలి, యేసయ్య ఇచ్చేటువంటి బహుమానాలు పొందుకోవాలి. రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ప్రతి ఒక్కరూ సిద్ధపడదాం, మన జీవితాలను సిద్ధపరుచుకుందాం. యేసయ్య కృప మనందరికీ సదా తోడై ఉండును గాక. పరిశుద్ధాత్ముడు నిత్యము సర్వసత్యములోకి, విశ్వాసములోకి, ఆశీర్వాదములోకి యేసయ్య పని చేయడానికి ప్రతి ఒక్కరిని ప్రేరేపించి సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం. నిలబడగలిగే వారందరూ లేచి నిలబడండి. ఒక సమర్పణ ప్రార్థన చేసుకుందాం. లేచి మన జీవితాలను సమర్పించుకుందాం. కళ్ళు మూసుకొని మన సమస్యలను యేసయ్య చేతిలో సమర్పించుకుందాం. యేసు ప్రభువా, నీకు వందనాలయ్యా. తండ్రి, నీ ప్రేమకై వందనాలు. పరిశుద్ధాత్ముడా, నీ సహాయమునకై వందనాలు. ఇంతవరకు యేసయ్య మాటలు వినటానికి సహాయం దయచేసినందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, నీ చేత నడిపించబడటానికి, వాక్యం చేత నడిపించబడటానికి, యేసయ్యతో కలిసి పనిచేయటానికి, సంఘముతో కలిసి పనిచేయటానికి ప్రతి ఒక్కరిని కూడా నీవు సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి కుటుంబంలో, ప్రతి విశ్వాసి జీవితంలో, పిల్లల జీవితాల్లో, కుటుంబాలలో, నీ బిడ్డలు నివసిస్తున్నటువంటి స్థలములో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య యేసు ప్రభు శక్తిగల నామములో తొలగిపోవునుగాక. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి బలహీనత, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రతి విధమైనటువంటి వ్యతిరేకత, చీకటి అధికారాలు, సాతాను యొక్క అధికారాలు యేసు ప్రభు నామములో తొలగింపబడునుగాక. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తును నీ చేతిలో సమర్పిస్తున్నా. పిల్లల భవిష్యత్తు యేసు ప్రభు నామములో ఆశీర్వదించబడునుగాక. సంఘములో ఉన్నటువంటి యవనస్తులందరూ ఆశీర్వదించబడునుగాక. సంఘము దినదినము అభివృద్ధి చెందునుగాక. సంఘము నుండి అనేక మంది సేవకులు, మిషనరీస్ తయారు చేయబడి, ఆశీర్వదించబడి అనేక ప్రాంతాలకు వెళ్ళుదురుగాక. సంఘ విస్తరణ, అభివృద్ధి యేసయ్య నామములో కలుగునుగాక. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలయ్యా. కలిసి నాతో పాటు ఈ సమర్పణ ఒప్పుకోలు ప్రార్థన చెప్పండి. యేసు ప్రభువా, ఇంతవరకు పరిశుద్ధమైన మాటలను, యేసయ్య మీ మాటలను వినటానికి నాకు సహాయము దయచేసినందుకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, చీకటి అధికారాన్ని, ప్రతి సమస్యను, ప్రతి బలహీనతను నా కుటుంబం నుండి, నా జీవితం నుండి యేసు నామములో దూరపరుస్తున్నాను. యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. యేసు సజీవుడు, యేసు పునరుత్థానుడు, యేసు రక్తము ద్వారా విడుదల, విమోచన, జీవము కలిగింది అని నమ్ముచున్నాను. యేసు ప్రభు అని ప్రకటిస్తాను. వారానికి ఒక్కరినైనా యేసయ్యలోకి, సంఘములోకి నడిపిస్తాను. సువార్తను ప్రకటిస్తాను. సంఘముతో, యేసయ్యతో, పరిశుద్ధాత్మతో కలిసి నేను పనిచేస్తాను. ఈ సమర్పణ ప్రార్థన యేసు ప్రభువు శక్తిగల నామములో ప్రార్థన చేసి ఆశీర్వాదాన్ని, స్వస్థతను, జీవమును, అభిషేకమును యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.